అయితే అనుకున్నట్టుగానే అయింది. సంక్రాంతి రేస్ నుంచి ఈగల మూవీ తప్పుకున్నట్టు వచ్చిన న్యూసే నిజమైంది. సో అసలు విషయం ఏంటో మనం వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాం. సో వీడియో స్టార్ట్ చేసే ముందు వెల్కమ్ బ్యాక్ టు ఏఎఫ్ అప్డేట్స్. ఇంతవరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పటికైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. అండ్ లెట్స్ బిగిన్ ద వీడియో. సో ఈ మధ్యన జరిగిన ప్రెస్ మీట్ లో మన రవితేజ గారి ఈగల్ మూవీని పోస్ట్ పోన్ చేయాలని కోరుకుందాం. ఎందుకంటే ఆల్రెడీ సంక్రాంతి రేస్ లో చాలా మూవీస్ అయితే ఉన్నాయి. అయితే ఈ మూవీస్ అన్నిటికీ థియేటర్స్ లేక ప్రాబ్లం అయితే వస్తుంది. అండ్ అందుకని ఇందులో ఏదో ఒక సినిమాని పోస్ట్ పోన్ చేయాలని అనుకున్నారు. అండ్ అందుకు మన ఈగల్ మూవీ ప్రొడక్షన్ అయితే ఒప్పుకుంది. సో దీంతో మన ఈగల్ మూవీ అయితే సంక్రాంతి రేస్ నుంచి తప్పుకున్నారు. అయితే సంక్రాంతి రేస్ లో ఉన్న ఈ అన్ని మూవీస్ కూడా థియేటర్ సరిగ్గా దొరకపోవడం వల్లే మన ఈగల్ మూవీని పోస్ట్ పోన్ చేయాల్సి వచ్చింది. అయితే మనకి ఈ సంక్రాంతి రేస్ లో జనవరి 13th అయితే మనకి ఈగల్ మూవీ రిలీజ్ అవ్వాల్సింది. కానీ పోస్ట్ పోన్ అవడంతో ఫిబ్రవరి 9 అయితే ఈగల్ మూవీని రిలీజ్ చేస్తున్నారు. కానీ ఆల్రెడీ అఫీషియల్ గా టిల్లు 2 మూవీ అయితే ఆల్రెడీ డేట్ లాక్ చేసుకుంది. అండ్ ఇప్పుడు మన ఈగల్ మూవీ రావడం వల్ల డీజే టిల్లు మూవీ కూడా పోస్ట్ పోన్ అవ్వాల్సి వచ్చింది. సో ఓన్లీ సంక్రాంతి మూవీస్ కి థియేటర్స్ ఎక్కువగా దొరకపోవడం వల్లే మన ఈగల్ మూవీని పోస్ట్ పోన్ చేయాల్సి వచ్చిందని, అంతకు మించి ఇంకేం లేదని ప్రెస్ మీట్ అయితే చెప్పారు. సో ఫైనలీ మన మాస్ మహారాజుని చూడడానికి ఇంకా ఒక నెల అయితే ఆగాలి. సో ఈగల్ మూవీని పోస్ట్ పోన్ చేసుకోవడం ఒక మంచి డిసిజన్ అని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే గుంటూరు కారం నా సమీరంగా ఈ 2 మూవీస్ కూడా ఓరమాస్ పండగ కంటెంట్ తో బరిలోకి అయితే దిగుతున్నాయి. అండ్ సైంధవ్ మూవీకి అయితే మన వెంకటేష్ గారి స్టార్ ఇమేజ్ తో పాటు బలమైన డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ కూడా అండగా ఉంది. అండ్ కంటెంట్ నే నమ్ముకున్న హనుమాన్ మూవీ అయితే స్క్రీన్ లో తక్కువైనా సరే తర్వాత పెరుగుతాయని ధీమాలో ఉంది. ఫైనల్ గా 5 సినిమాలకు బదులు సంక్రాంతి రేస్ లో 4 సినిమాలు మాత్రమే ఉన్నాయి. అయితే పోస్ట్ పోన్ అయిన ఈగల్ మూవీ ఫిబ్రవరి 9th అయితే రాబోతుందని అఫీషియల్ గా డేట్ కూడా లాక్ చేశారు. అండ్ అంతేకాకుండా ఈ మూవీ పోస్ట్ పోన్ అవడంతో మన రవితేజ గారి ఫ్యాన్స్ అయితే చాలా డిసప్పాయింటింగ్ అయ్యారు. సో ఫిబ్రవరి మరి అంత బ్యాడ్ సీజన్ మాత్రం కాదు. ఎందుకంటే గతంలో ఎన్ లోకల్, డీజే టిల్లు, భీమ్లా నాయక్స్ ఇలాంటి మూవీస్ కూడా ఫిబ్రవరినే వచ్చి బ్లాక్ బస్టర్ అయ్యాయి. సో ఫైనలీ ఎలాగైనా సరే ఈగల్ మూవీపై మనకి చాలా మంచి అంచనాలు ఉన్నాయి కాబట్టి ఈగల్ మూవీ సోలో రిలీజే బెటర్ అనుకుంటున్నా. అయితే ఈగల్ మూవీ వదిలేసిన స్క్రీన్ లో సమానంగా పంచుకుంటారో లేకపోతే బయట వచ్చిన టాక్ ప్రకారం నా సామిరంగా మూవీకి ఇస్తారో చూడాలి. మరి మొత్తానికి సంక్రాంతి రిలీజ్ డ్రామాలో క్లైమాక్స్ లో అయితే ఊహించిన ట్విస్ట్లు అయితే వచ్చాయి. సో ఎంతమందికి ఈగల్ మూవీ సోలో రిలీజ్ అవడమే మంచిది అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సో ఈ వీడియోకి అయితే ఇంతే అనమాట. అండ్ ఇంతవరకు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పటికైనా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ ఐకాన్ ని ఆల్లో పెట్టుకోండి. అండ్ మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను. అండ్ అంతవరకు బై.